హాయ్, ఈరోజు ఇంట్లోనే సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఇలా నేను చెప్పిన విధంగా ఒకసారి చేసుకొని తిన్నారంటే ఇంకెప్పుడు బయట నుంచి తెచ్చుకొని తినరు, అంత రుచిగా ఉంటుంది. ముందుగా ఒక కళాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 4 కోడిగుడ్లను పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇలా కోడిగుడ్డు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కోడిగుడ్డు ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా సన్నగా తరగపెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగానే సన్నగా పొడవుగా తరిగి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. వీటిని ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా ముక్కలను గరిటెతో నొక్కితే సెపరేట్ అవ్వాలి. ఇప్పుడు ఈ ముక్కలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉప్పు ముక్కలకు పట్టేంత వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారం, గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో వేడివేడి అన్నాన్ని వేసుకొని కలుపుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే అన్నం చల్లారబెట్టుకొని ఈ కళాయిలోనే అన్నాన్ని వేసి మళ్ళీ ఒకసారి వేడి చేసుకుంటారండి. ఒకసారి ఉడికిన అన్నాన్ని మళ్ళీ వేడి చేయకూడదు అంటారు కదా, అందుకనే నేను అలా చేయనండి. మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నప్పుడే నేను అన్నం కూడా పెట్టుకుంటాను. కరెక్ట్ టైంకి అన్నం ఉడికిపోతుంది. అలా వేడివేడి అన్నాన్ని వేసేసి కలుపుతూ ఉంటానన్నమాట. ఇలా చూడండి, అన్నాన్ని మొత్తం చక్కగా కలుపుకోవాలి. చూసారా, ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ మంచి కలర్ఫుల్గా బాగా వచ్చింది కదండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. మనం తినే ముందు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. టేస్ట్ సూపర్గా వచ్చిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.